బయటనే కాదు అసెంబ్లీలో కూడా వాతావరణం జర చల్లబడ్డది. సూర్యుడు దాచుకొని వాతావరణం చల్ల చేసినట్టు అసెంబ్లీలో స్పీకర్ సార్ అందరినీ చల్లగా చేసిండు. ఎప్పుడు చూసినా ఉడుకుడుకు మీటింగ్లే జరుగుతుండేవి. కానీ శానొద్దులకు ప్రతిపక్ష పనులు అధికార పక్ష పనులు అందరు కలిసి ఒకటే జోక్కు నవ్విర్రు. చూస్తే సైలెంట్ గానే కనబడతారు కానీ స్పీకర్ సార్ కూడా మంచి హ్యూమర్ ఉన్న లీడరే. ఆ కుర్చీ వస్తుంటుంది మళ్ళా. ఇవాళ అసెంబ్లీ షురూ కాగానే స్పీకర్ ప్రసాద్ కుమార్ సార్ అందరికి నమస్కారం చేసుకుంటా కుర్చీ మొకాన వేయిండు. కుర్చీలో కూర్చునేటప్పుడు హరీష్ రావు సార్ దిక్కు చూసిండట. ఇక ఇద్దరు నడుమ జరిసేపు గమ్మత్ ముచ్చట నడిచింది. స్పీకర్ సార్ కుర్చీలో కూర్చుంటుంటే హరీష్ రావు సార్ అందుకొని అధ్యక్ష జర మాదిక్కు కూడా చూడుర్రి మమ్మల్ని కూడా అరుచుకోర్రి అనుకుంటే ఢిల్లీకి చేసిండు. ఇక దానికి స్పీకర్ సార్ కూడా ఎంబటే అందుకొని నా సూప్ అంతా హరీష్ రావు గారి మీదనే ఉన్నది. చూస్తాం నా సూప్ అంతా హరీష్ రావు మీదనే ఉంది అని సెటర్ వేసిండు. ఇక దానికి మళ్ళీ పనిచేసి అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు అందరిని నవ్వుపించిండు హరీష్ రావు సారు. చూస్తే చూడరు కానీ సూపులతో గుచ్చి అయితే చంపకూరి సారు అని హరీష్ అని అనగానే సభలో కూర్చున్న అధికార పక్షము అపోజిషన్ పార్టీల లీడరు అహాహా అని పొట్టు నవ్విర్రు. అవుజరు అప్పుడప్పుడు ఇసొంటి నవ్వుల జాతర పెడితేనే రాజకీయాలు బాగుంటాయి సారు. లేకపోతే దినా నువ్వెంత నేనెంత అని తిట్టుకొని అసెంబ్లీలో అంగడి పెడితే పబ్లిక్ కూడా అసెంబ్లీ మీటింగ్ లాంటి ఇష్టం పోతుంది.